హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కర్రీ వచ్చేసి కాకరకాయ ఫ్రై. యాక్చువల్గా నాకు బిఫోర్ మ్యారేజ్ అయితే అసలు కాకరకాయ అంటే అస్సలు నచ్చపోయేది. కాకరకాయ కర్రీ చేసినప్పుడైతే పస్తులైనా ఉండేది, కానీ ఆ కాకరకాయ కర్రీ అయితే అస్సలు తినపోయేదాన్ని. అట్లాంటిది ఆఫ్టర్ మ్యారేజ్ అయితే ఒకరోజు మా అత్తయ్య ఇలా కర్రీ ప్రిపేర్ చేశారు. సో అప్పటి నుంచి నా కాకరకాయ అనేది చాలా ఫేవరెట్ అయిపోయింది. రియల్గా చెప్తున్నానండి, ఒకసారి మీరు కంపల్సరీ ఇలా ట్రై చేసి చూడండి. కాకరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఏంటి కాకరకాయలో ఈ శనగపప్పు వేస్తుంది అని మీరు అనుకోవచ్చు, కానీ ఇలా ఈ కాంబినేషన్ ఒకసారి చేసుకొని టేస్ట్ చేసి ట్రై చేయండి. రియల్గా చాలా బాగుంటుంది. ఫస్ట్లో నేను కూడా చూసి ఏంటి కాకరకాయలో శనగపప్పు వేసి వండుతారా, అలా ఎలా ఉంటుంది, బాగుంటుందా అనేసి అయితే నేను అనుకున్నాను. బట్ ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేశాక అయితే చాలా బాగుంది. అసలు రియల్గా మనం నాన్ వెజ్ కంటే వెజిటబుల్ కర్రీస్ అయితే కొంచెం మనసు పెట్టి ఓపికగా మనం మంచిగా చేసుకున్నాం అనుకోండి, అసలు వెజ్ కర్రీసే సూపర్గా ఉంటాయండి. వెజ్లో నాకు చాలా ఫేవరెట్ అయింది బెండకాయ పల్లీలేసి ఫ్రై ఒకటి, గుత్తి వంకాయ ఒకటి, ఇంకోటి మసాలా దొండకాయ అండ్ కాకరకాయ ఫ్రై, చామగడ్డ పులుసు, సాంబారు ఎంత బాగుంటాయండి అసలు. ఇది కదా మంచి కాంబినేషన్. కర్రీలోకి వచ్చేసి ఫస్ట్ అయితే కాకరకాయలు ఉన్న బొరుసుల పార్ట్ని అయితే ఫస్ట్ పీల్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం లైట్గా, మరీ డీప్గా చేసుకోవద్దు. పీల్ ఆఫ్ చేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే మనం కాకరకాయలను ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కాకరకాయ అనేది చేదైతే ఉండదండి. కాకరకాయ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టాక అదే గిన్నెలో ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర అండ్ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై అయ్యాక శనగపప్పు వేయాలండి. శనగపప్పు ఫ్రై అయ్యాక ఉప్పు, కారం, పసుపు, అల్లం అన్నీ వేసి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేశాక మనం ముందుగా ఆల్రెడీ కాకరకాయ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదండి, అది వేసుకొని ఒక 10 minutes అలా ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఉప్పు, కారం అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి ఇప్పుడే. తర్వాత లాస్ట్లో మసాలా వేసుకొని దింపేసుకోవడం అంతే. రియల్గా చెప్తున్నాండి, చాలా బాగుంటుంది కాకరకాయ కర్రీ ఇలా చేసుకుంటే. ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.